నేటి నుంచి ఈ నెల 24 వరకు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు బలపడడం, ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల ఈ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నేడు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 24 వరకు ప్రభావిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున బయట ప్రయాణాలు తగ్గించుకోవాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండడం మంచిదని సూచించారు. గడిచిన 24 గంటల్లో కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లోని వాంకిడిలో అత్యధికంగా 1.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయన్నారు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు తమ పంటలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని బాబ్లీకి నిండుకుండలా తొణికిసేలాడుతుంది. మరోవైపు ఆదిలాబాద్ నుంచి జయశంకర్ భూపాలపల్లి నుంచి ఖమ్మం వరకు ప్రాజెక్టులు అప్పుడే పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు రైతులు కూడా సకాలంలో కురిసిన వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి.